నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులపై సమీక్ష. జూన్ 30 నాటికి పనులు పూర్తి చేయాలి. రానున్న 20 రోజులు అత్యంత కీలకం. మంత్రి నిమ్మల రామానాయుడు. అభివృద్ధి మా ధ్యేయం, ప్రజా సంక్షేమమే లక్ష్యం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 45వ డివిజన్లో 50 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. సాక్షిపై కదం తొక్కిన కూటమి మహిళలు. ఆజాద్ చౌక్ నుంచి దేవీ చౌక్ వరకు వందలాది మహిళలు భారీ ర్యాలీ. దేవీ చౌక్లో సాక్షి దినపత్రిక ప్రతుల దహనం. మహిళలకు సాక్షి యాజమాన్యం క్షమాపణ చెప్పాలని మహిళల డిమాండ్. మహిళలకు రక్షణ కల్పించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వైసీపీ మహిళలు డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం. నగర అభివృద్ధి తమ ధ్యేయమని, ప్రజా సంక్షేమం తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 45వ డివిజన్లోని ఎంఎస్ఆర్ లేఅవుట్ అలాగే ఇందిరానగర్లో సుమారు 50 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగేంద్ర, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ, కాంట్రాక్టర్ కందుల సతీష్ తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నగరంలోని ఏ ప్రాంతానికి వెళ్ళినా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. ప్రజలకు ఏం అభివృద్ధి పనులు కావాలో తెలుసుకుని శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నామని అన్నారు. 45వ డివిజన్లో ఎక్కువగా బలహీన వర్గాల వారు నివాసం ఉంటారని, అటువంటి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితేనే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. నగర శివారు ప్రాంతమైన క్వారీ ఏరియాలోనే ఎక్కువగా అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు. ఏడాది కాలంలోనే తాము సుమారు 250 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. అయితే గత 5 ఏళ్లు వైకాపా వారు అభివృద్ధి చేయకుండా ఏం చేశారని ప్రశ్నించారు. గత 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైకాపా వారు క్వారీ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ఎవరికి ఏం అవసరమో తెలుసుకొని దాని ప్రకారమే కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు. పార్కులు అభివృద్ధి చేస్తున్నామని, గోదావరి రివర్ ఫ్రంట్ నిర్మాణం చేస్తున్నామని, స్టేడియం అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఈ నెల 12వ తేదీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకోబోతోందని, ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజమండ్రి సిటీలో అవసరమైన చోట అభివృద్ధి పనులు చేపడుతున్నామని, రోడ్లు, కాలువలు నిర్మిస్తున్నామని చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జేఎన్ రోడ్డు వంటి ప్రధాన మార్గాల్లోనే అవసరం లేకపోయినా డివైడర్లు, ఫుట్పాత్లు నిర్మించారని, మిగిలిన ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. రాజమండ్రి నగర ప్రజల 15 ఏళ్ల కల సాకారం చేసేందుకు గోదావరి గట్టున రివర్ ఫ్రంట్ పనులు జరుగుతున్నాయని అన్నారు. నగరంలోని 35 పార్కులను అభివృద్ధి జరుగుతోందని అన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పార్కుల అభివృద్ధి పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రాజమండ్రి చరిత్ర భవిష్యత్తులో నిలిచిపోయేలా కూటమి అభివృద్ధి పనులు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. సిటీ నియోజకవర్గం 45వ వార్డు. ఇప్పుడే పెద్దలు సోము వీర్రాజు గారు చెప్పినట్లుగా బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతం. అంటే బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతం అంటే వాళ్ళకి మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తేనే వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇది రాజకీయ పార్టీలుగా కానీ ప్రజాప్రతినిధులుగా కానీ ఆలోచించాల్సిన అంశం. మేము ఆశ్చర్యానికి గురవుతా ఉన్నాం.
ఈ సంవత్సరంగా మేము వెచ్చించిన దాంట్లో సుమారు 60% క్వారీ ప్రాంతాల్లో ఏదైతే బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఖర్చు పెట్టే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, పార్కులు మరమ్మతులు కానీ. అంటే గత 5 సంవత్సరాలు మరి ఏం చేశారు? ఈ రోడ్లు చూడండి ఎంత అధ్వానంగా ఉన్నాయి. అంటే ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు మనుషులు కాదా? వేయాల్సిన బాధ్యత లేదా? ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి కదా. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ఇదే పని మీద బలహీన వర్గాలతో పాటు ఏదైతే కొన్ని ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లోని డెవలప్మెంట్ అయిపోయినా పార్క్స్ ఉంటాయి. అక్కడ అందరూ వాకర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యకరంగా జీవించాలని ఆలోచన ఉంటుంది. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని డెవలప్మెంట్ అన్నది ఒక ప్రాంతానికో లేకపోతే ఏదో కొన్ని వార్డులకో పరిమితం కాకుండా అన్ని వార్డుల్ని చేసుకుంటూ ఎవరికి ఏ అవసరం అన్న దాని మీద దృష్టి పెట్టే విధంగా కూటమి ముందుకెళ్తూ ఉంది. 12వ తారీఖు సంవత్సరం పూర్తి చేసుకుంటా ఉన్నాం. గర్వంగా ఉన్నాం. ఆర్థిక పరమైన సమస్యలు అనేకం ఉన్నాయి. కేంద్రం ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఒక సహకారంతో డబుల్ ఇంజిన్ బండి నడుస్తూ ఉంది. కానీ ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక పరమైన సమస్యలు కానీ మనం ఆలోచించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి అనేది రాష్ట్రంలో లేకపోతే మనుషులు ఏవైపోతారో కూడా మా ఆలోచనకి అంతుపట్టట్లేదు. అంత దారుణమైన ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. కానీ ఏదైతే ఎన్నికల ముందు కూటమి హామీ ఇచ్చిందో ఎన్డీఏ కూటమి ఈరోజు పనిచేస్తూ ఉంది. వనరులు ఏదైతే ఉన్నాయో అన్నింటినీ సద్వినియోగపరుచుకుంటున్నాం. ఆర్థిక పరంగా సంపద సృష్టిస్తూ ఉన్నాం. ఒక పక్కన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రాజమండ్రి ఉదాహరణ. ఒక పక్కన రివర్ ఫ్రంట్ జరుగుతూ ఉంది. స్టేడియం అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. పార్క్స్ డెవలప్ చేసుకుంటా ఉన్నాం. రోడ్స్, డ్రైన్స్, ఎలక్ట్రికల్గా ఏది అవసరం అన్నీ కూడా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. గర్వంగా చెప్తా ఉన్నాం. మొదటి సంవత్సరం చాలా సంతృప్తిగా ఉంది. మహిళలకు రక్షణ కల్పించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వైసీపీ మహిళలు డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగ అధ్యక్షులు మార్తి లక్ష్మి విమర్శించారు. మహిళలకు రక్షణ అంటూ చెప్పడమే కానీ నిజానికి రక్షణ లేకుండా పోయిందన్నారు. కూటమి పాలనలో రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు భద్రత లేకుండా పోయిందని వైసీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మార్తి లక్ష్మి ఆధ్వర్యాన గోకవరం బస్టాండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. రుడా మాజీ చైర్పర్సన్ మేడపటి షర్మిలారెడ్డి, 7 అసెంబ్లీ నియోజకవర్గాల మహిళా అధ్యక్షులు పోలు విజయలక్ష్మి, ఈమంది విజయ్ కుమారి, దాకారపు బంగారమ్మ, ముప్పిడి దమయంతి, అంగడ సత్యప్రియ, చీరాల ఉమాదేవి, అలాగే ఎస్ భవానీప్రియ పలువురు మహిళలు పాల్గొన్నారు. మహిళలపై దాడులు అరికట్టాలని, వైఎస్ భారతికి క్షమాపణ చెప్పాలని మహిళలు నినదించారు. ఈ సందర్భంగా మార్తి లక్ష్మి మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే దానిపై మాట్లాడకపోవడం దారుణమన్నారు. అత్యాచారాలకు గురైన మహిళల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మహిళలపై అత్యాచారాలు చేస్తున్న వారిని అరెస్ట్ చేయాలని, భవిష్యత్తులో మహిళలపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డిబేట్లో ఒక తప్పు మాట దొర్లిందని, ఆఫీసుల దగ్గర ఆందోళన చేయడం, భారతిని, జగన్ని నిందించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. మేడపటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ మహిళా అభ్యున్నతి కోసం, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల కోసం డాక్టర్ అంబేద్కర్ కృషి చేసి రాజ్యాంగంలో హక్కులు కూడా పొందుపరిస్తే కూటమి ప్రభుత్వం ఆ హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మహిళలపై, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఈరోజు తూర్పుగోదావరి జిల్లా మహిళా విభాగాన్ని ఆధ్వర్యాన ఈరోజు అంబేద్కర్ గారికి మహిళల్ని రక్షణ కల్పించండి, మహిళల్ని కాపాడండి అని చెప్పి ఈరోజు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో మహిళలకు ఎక్కడ చూసినా ఎక్కడా కూడా మనకి రక్షణ కనిపించట్లేదు. అటు చిన్నపిల్లల దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి, ఆఫీసులకు వెళ్ళే అమ్మాయిల దగ్గర నుంచి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎవరికి కూడా మహిళలకు రక్షణ లేకపోతుందని ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీస్ రెస్పాన్స్ ఎలాగుంది అని చెప్పి, లా అండ్ ఆర్డర్ ఎలా ఉందని మనకి ప్రత్యక్షంగా కనపడుతుంది. మీది ఎందుకంత చెప్తున్నాను అంటే, ఎక్కడ చూసినా
మరి మహిళలపై రేప్ కేసులు అవనివ్వండి, అరాచకాలు అవనివ్వండి, ఏదొచ్చినా సరే ఒక లా అండ్ ఆర్డర్ మీద ఒక స్ట్రిక్ట్ యాక్షన్ మహిళా హోంమంత్రి గారు మరి తీసుకోపోవడం వల్ల ఇవన్నీ జరుగుతుందని మన పరోక్షంగా ప్రతిపక్షంగా కూడా మనకి కళ్ళారా కనబడుతున్నాయి. మరి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్కి మరొక పేరైన టీడీపీ ప్రభుత్వం, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈరోజు జగనన్న పాలన గతంలో ప్రజలందరూ గుర్తు చేసుకుని ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారన్న విషయం మనందరికీ తెలుసు. ఈ సంవత్సర కాలంలో వెనుపోటు దినోత్సవం పిలిపించినప్పుడు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా మేము జగనన్నకి తోడుగా ఉన్నామని చెప్పి అందరూ వస్తుంటే ఖచ్చితంగా జగనన్నకి ఇంకా మంచి పేరు వచ్చేస్తుందని చెప్పి ఈ డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొని వచ్చి ఈ రోజున సాక్షి టీవీ మీద దాడులు మనం చూస్తున్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఇచ్చారు. ఆ రోజు డిబేట్లో ఆయన మాట్లాడిన మాట తప్పే, ఆయన వచ్చి క్షమాపణ చెప్పారు. ఈరోజు ఆ మాట్లాడిన మాటలు ఏంటో టీవీ షోలో జరిగిన దానికి సాక్షి యాజమాన్యాన్ని అటు భారతి గారిని ఏ రకంగా ఆవిడ ఒక మహిళ కాదా? ఈరోజు ఆవిడకు మనోభావాలు ఉండవా? ఆవిడ యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ రకంగా ప్రవర్తిస్తుందన్న చూసాం. అదేవిధంగా ఒక జర్నలిజం చేసి ఒక మంచి వ్యక్తి అయిన శ్రీనివాస్ గారి మీద ఏ రకంగా చేసిందని చెప్తున్నాం. వినతిపత్రం ఇవ్వడానికి వచ్చింది. ఎందుకంటే మహిళల పట్ల కూడా ఎవరికి కూడా రక్షణ లేదు. ఆ రక్షణ కల్పించాలని ఆలోచన మీద వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. ఎందుకంటే మాకు రక్షణ కల్పించాలని. అలాగే ఇప్పుడు మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుస్తుందండి. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, తర్వాత లోకేష్ బాబు గారు వీళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారని కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే రాష్ట్రంలో అనేక మందికి అత్యాచారాలు జరుగుతున్నాయి కదా. ఒక అత్యాచారాన్ని కూడా మీరు ముందుకు తీసుకొచ్చి వాళ్ళ మీద ఏమైనా కేసు కట్టారా? ఒక్కరినైనా సరే అత్యాచారం చేసిన వాళ్ళు ఎవరి మీద కేసు ఎఫ్ఐఆర్ రాశారా? ఏమీ కూడా మీరు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే మీ టీడీపీ కార్యకర్తలు అత్యాచారాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ మీరు కప్పుపుచ్చుతున్నారు. అది కాదు, మీరు ఎంతమందిని కప్పుపుచ్చినా సరే నా వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి అందరికీ కూడా మహిళలందరికీ రక్షణ కల్పించాలని ఇప్పటి వరకు జరిగిన మహిళలందరికీ కూడా ఆల్రెడీగా అత్యాచారాలు జరిగాయి. వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఏ న్యాయం కూడా మీరు చేయలేదు. కూటమి ప్రభుత్వం కూడా ఏమీ చేయట్లేదు. కానీ మీరు ముందుకు రండి. చంద్రన్న ముందుకు రావాలి, లోకేష్ గారు ముందుకు రావాలి, కళ్యాణ్ గారు ముందుకు రావాలి. ముందుకు వచ్చి మీరు ప్రజలకు ఏం జరుగుతుంది, మీరు ఏం హామీలు ఇచ్చారు, ఏం చేస్తున్నారు, మీరు చేసి అని దాళ్ళు ఎవరి మీద చూసినా కేసులు కట్టాడు, లోపలేసాడు. ఎవరైనా ఏదైనా చేయకపోయినా కేసులు కట్టాడు, లోపలేసాడు. మేము ఏం తప్పు చేసాం అంటే మేము ప్రశ్నించే అవకాశం కూడా మాకు ఇవ్వరా? ప్రశ్నించే దమ్ము ధైర్యం కూడా మాకు మహిళలకు లేదా? మా కార్యకర్తలు మాట్లాడకూడదా? అంటే మేము ఓన్లీ వైఎస్ఆర్ జెండా వేసుకుంటామని మా మీద కేసులు కట్టి మీరు లోపలేసేస్తారు. ఎంతమంది వేసేస్తారు? మొత్తం మా పార్టీ అందరి మీద కూడా మీరు కేసులు కట్టి లోపలేసేయండి. మేము దానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మహిళల మీద అరెస్టాలు జరగకపోతే మేము ఇంకా ఉధృతంగా చేసి ఇంకా రోడ్లెక్కి మేము ఇంకా ధర్నాలు చేయడానికి సిద్ధంగా మహిళలందరి తరపు నుంచి ఉన్నాం. ఏంటంటే ఒకటే 1 year అయినా కూడా ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత ఎవరైతే అంబేద్కర్ ఉన్నారో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగం మీద ప్రజల్లో అందరికీ ఒక భయానకమైన వాతావరణం సృష్టించి ఇళ్లల్లో దాడులు, ఇంటిలోంచి బయటికి వెళ్తే ఆడపిల్లలు ఇంటికి వస్తారో లేదో తెలియదు. దేవాలయాలకి వెళ్ళి దేవాలయాల్లో దేవుని మొక్కుకోవాలన్నా అక్కడ కూడా అంతే, అక్కడ కూడా ప్రాణాలు పోతున్నాయి. అన్ని చోట్ల ప్రాణాలు పోతున్నాయి. 143 మంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 143 మంది మానభంగాలు జరిగినాయి. తర్వాత 18 మంది హత్యలు జరిగినాయి. ఇంతమంది హత్యలు అందరు మహిళలే. కాకపోతే ఈ రోజున ఎవరైతే మా అన్న జగనన్న ఉన్నాడు, జగనన్న గతం ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కూడా మహిళల గురించి తాపత్రయపడి ప్రతిదీ కూడా సూపర్ 9 అన్నది నవరత్నాలు ఏ విధంగా ఒక 1 yearలో 90% ఆయన అమలుపరిచాడు. వీళ్ళు సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 2, 3 కలిసి కూడా మొత్తం రాష్ట్రాన్ని అంతా కల్లోలం అంతా హింస ప్రజలు భయానకమైన వాతావరణంలో తీసుకొస్తే ఒక కేఎస్ఆర్ అనే వ్యక్తి ఒక డిబేట్ పెడితే ఆ డిబేట్లో ఒక వ్యక్తి ఏదో పొరపాటున మాట్లాడడం తప్పే, అది తీసుకెళ్ళి ఆ ఒక్క మాట 3 రోజులు బట్టి పచ్చ ఛానల్స్ అన్నీ కూడా తిప్పి భారతమ్మ ఫోటో పెట్టి ఎంత అవమానపరచడం. భారతమ్మ కాలి గోడి కూడా ఎవరు సరిపోరు. రాజధాని అమరావతి రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కూటమి మహిళా కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి పైన రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన మహిళలపైన లైవ్ షోలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోని కూటమి ఖండించారు. రాజమహేంద్రవరం మహిళా కమిటీ అధ్యక్షురాలు మానే విజయలక్ష్మి సారథ్యంలో ఆజాద్ చౌక్ నుంచి దేవీ చౌక్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. దేవీ చౌక్ చేరుకొని దినపత్రిక ప్రతులను దహనం చేశారు.
ఈ సందర్భంగా కూటమి నాయకురాళ్లు మాల్య విజయలక్ష్మి, కోసూరి చండీ ప్రియ, తొరకల నిర్మల, కప్పల వెలుగు కుమారి, కె హారిక తదితరులు మాట్లాడారు. వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ పైన, కార్యక్రమాన్ని నిర్వహించిన వారిపైన, సదరు యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చరిత్రలో అమరావతికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, బౌద్ధ క్షేత్రంగా ఒకప్పటి రాజ్య రాజధానిగాను అమరావతి ఉందని గుర్తు చేశారు. ఆ కారణంగానే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరును అమరావతిగా నిర్ణయించడాన్ని రాష్ట్రంలోనూ దేశంలోనూ అనేక మంది హర్షించారని ఆయన పేర్కొన్నారు. వారు తక్షణం రాష్ట్ర ప్రజలకు, మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మీద ఇక్కడ ఎన్డీఏ మా కూటమి సభ్యులు మహిళలందరం కూడా మేము ధర్నా చేయడం జరిగింది. మరి కృష్ణరాజు వ్యాఖ్యలు ఎంత అసహ్యంగా ఉన్నాయంటే, మరి వేసులతో పోల్చాడు అమరావతి మహిళల్ని. అమరావతి అభివృద్ధి చేస్తారని చంద్రబాబు నాయుడు గారిని నమ్మి కేంద్ర ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమం ఇస్తే, ఆయన అభివృద్ధి కార్యక్రమం చేసే పనిలో ఉంటే ఈ రోజు అమరావతిలో ఉండే మహిళలు వయసులో అన్నారు. మరి ఈ రోజు చూసుకుంటే దేశవ్యాప్తంగా మీరు వైసీపీ గత ప్రభుత్వంలో చూసుకుంటే మీరు చేసిన అరాచకాలు గాని, మీరు మహిళల పట్ల ప్రవర్తించిన తీరు గాని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే చెప్పారు, మిమ్మల్ని గత ప్రభుత్వంలో మళ్ళీ ప్రభుత్వంలో లేకుండా చేస్తామని చెప్పారు. ఇదే చెప్తున్నా, మీరు మహిళల పట్ల మళ్ళీ ఇలాగే కొనసాగితే మిమ్మల్ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో భూస్థాపితం చేసి తీరుతారు. మీరు మాట్లాడే తీరు గాని, ఏది గాని, మీరు చేసే అరాచకాలు గాని ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. మీరు ఈ రోజు రాష్ట్ర రాజధాని మహిళల గురించి సాక్షి మీడియా ఛానల్ వేదికగా సీనియర్ యాంకర్ అయిన కొమ్మిరెడ్డి శ్రీనివాస్ గారు, అదే విధంగా మరొక సీనియర్ జర్నలిస్ట్ అయిన కృష్ణంరాజు గారు ఆంధ్ర రాష్ట్ర రాజధాని, దేవతల రాజధాని అమరావతి మీద, ఆ రాజధాని ప్రాంతం మహిళలు మనోభావాలు కించపరిచే విధంగా అమరావతి అనేది వేశ్యల రాజధాని అని ఏదైతే వ్యాఖ్యలు చేస్తూ దానిని సమర్థిస్తూ అనేక వ్యాఖ్యలు చేశారో లైవ్ డిబేట్ లో, వాళ్ళిద్దరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, వారు అరెస్ట్ చేయాలని చెప్పేసి హిందూపురం ఎమ్మెల్యే యువరత్న నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా రాజమండ్రి శ్రీరామ్ నగర్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విలక్షణ వ్యక్తిత్వం, సేవాభావం కలిగి ఇటు రాజకీయాల్లో అటు సినిమా రంగంలో మకుటం లేని మహారాజుగా నందమూరి బాలకృష్ణ వెలుగొందుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నందమూరి వంశాభిమానుల సంఘం గౌరవ అధ్యక్షులు గన్ని కృష్ణ అన్నారు. హిందూపురం ఎమ్మెల్యే యువరత్న నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా నందమూరి వంశాభిమానుల సంఘం అధ్యక్షుడు గొర్రెల రమణ, బిక్కిన సాంబ ఆధ్వర్యంలో శ్రీరామ్ నగర్లో గన్ని నివాసం వద్ద వేడుకలు నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి గన్ని కృష్ణ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అభిమానులు, తెదేపా కుటుంబ సభ్యుల మధ్య జై బాలయ్య నినాదాల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. వార్డుకు చెందిన షేక్ దావుద్ అనారోగ్యంతో బాధపడుతుండడంతో వారి కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను గన్ని కృష్ణ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసునిగా చలనచిత్ర సీమలో అడుగుపెట్టి తనదైన శైలిలో రాణించి తెలుగు చలనచిత్ర రంగంలో అగ్ర హీరోగా బాలకృష్ణ వెలుగొందుతున్నారని పేర్కొన్నారు.
నందమూరి బాలకృష్ణ హీరోగానే కాకుండా సంఘ సేవా తత్పరుడిగా ఎంతో పేరు సంపాదించారని, తన తల్లి పేరిట బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేసి ఎంతోమంది నిరుపేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని అన్నారు. రాజకీయాలలో అవినీతి మరక అంటుకోకుండా స్వచ్ఛమైన వ్యక్తిగా, హీరోగా బాలయ్య చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. విభిన్న పాత్రలతో అలరించే బాలకృష్ణ రాబోయే రోజుల్లో అభిమానులను, తెలుగు ప్రేక్షకులను మరింత అలరించాలని ఆకాంక్షించారు. అఖండ 2 టీజర్ చాలా అద్భుతంగా ఉందని అన్నారు. గన్ని కృష్ణ అల్లుడు ఎన్ఆర్ఐ చుండ్రు సతీష్ మాట్లాడుతూ, బాలకృష్ణ సినిమాలలోనే హీరో కాదని, నిజ జీవితంలో కూడా ఆయన చేసే సేవా కార్యక్రమాల ద్వారా హీరోగా నిలుస్తూనే ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా ఎంసెట్ ఫలితాలలో 13 ర్యాంకును సాధించిన బాలయ్య అభిమాని కుమారుడు పవన్ తనయ్ గన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, పార్టీ నాయకులు నిమ్మలపూడి గోవింద్, కంటిపూడి శ్రీనివాస్, వారాది హనుమంతరావు, కోరుమిల్లి విజయశేఖర్, జక్కంపూడి అర్జున్, సూరంపూడి శ్రీహరి, రామినేని మస్తాన్ చౌదరి, మల్లా వెంకట్రాజు, సింహాద్రి, వారధి నాగబాబు, నందమూరి అభిమానులు గొర్రెల రమణ, బిక్కిన సాంబ, కేవి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ గారిది అంటే ఆయన ఒక యాక్టర్గానే కాకుండా ఒక సామాజిక సేవావేత్తగా, ఒక రాజకీయ నాయకుడిగా చాలా మంచి ఒక ముద్ర వేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోనే కాకుండా మొత్తం చోట్ల కూడా, భారతదేశం యావత్తు కూడా అతను ఒక పాన్ ఇండియా స్టార్ కింద సినిమాలన్నీ కూడా హిందీలో కూడా రిలీజ్ అవుతూ మంచి కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే ముందే ఆ టీజర్ చూశాను యూట్యూబ్లో. అఖండ తాండవ, అది చాలా ఒక ఎమోషనల్గా చాలా గొప్పగా ఉంది. డెఫినెట్గా ఫస్ట్ అఖండ సినిమా ఎలా వచ్చిందో దాన్ని మించి సక్సెస్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఒక అభిమానిగానే కాకుండా ఒక మొత్తం ఆంధ్రప్రదేశ్లో అందరి తరఫున కూడా, ఎందుకంటే కేవలం బాలకృష్ణ గారు అంటే ఒక యాంగిల్లోనే చూస్తారు. ఆయన చాలా కోపం, చాలా కొట్టేస్తారు, తిట్టేస్తారు అని చెప్పేసి. కానీ అతను చేసే సేవా కార్యక్రమాలు చూస్తుంటే మర్చిపోతుంది. నేనే ఎంతోమందిని క్యాన్సర్ హాస్పిటల్కి బసవరామ తారకం వాళ్ళ తల్లిగారి పేరుతో ఏర్పాటు చేసిన బసవరామ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ఎంతోమందిని నేను ఇక్కడ రాజమండ్రి నుంచి కాకుండా జిల్లా నుంచి ఎంతోమందికి నేను లెటర్లు పంపించడం, వాళ్ళకి మంచి వైద్యం అందించడం, వాళ్ళు మళ్ళీ స్వస్థలే బయటకు ముందుకు రావడం కూడా చూస్తున్నాను. క్యాన్సర్ హాస్పిటల్ దినదినాభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఆయన మనసు అంతా కూడా క్యాన్సర్ హాస్పిటల్ మీద ఉంటుంది ఎప్పుడు కూడా. ఆయన అదేవిధంగా హిందూపూర్లో మూడోసారి గెలిచాడు. 3 సార్లు హ్యాట్రిక్ విజయం. ఎందుకంటే తండ్రి గారి వారసత్వాన్ని నటనలోనే కాకుండా రాజకీయాల్లో కూడా నిలబడుతూ చాలా మంచి పేరు తీసుకుంటున్నాడు ఆయన భవిష్యత్తులో. అంటే ఇప్పుడు 65 ఏళ్ళు, ఆయనకి 65 ఏళ్ళ ఎక్కడ ఉండలేదు. ఎందుకంటే ఆయన ఆ సీక్రెట్, ఆ ఎనర్జీ అంతా కూడా అభిమానులు చూస్తూనే వస్తుందేమో బాలకృష్ణ గారికి. అభిమానులు చూస్తూనే వస్తుంది బాలకృష్ణ గారికి. అంత స్పీడు, అంత ఎమోషను, చాలా గొప్పగా యాక్ట్ చేస్తున్న. ఇంకొక 65 ఏళ్ళు కాదు, ఇంకో 10 ఏళ్ళు అయినా ఆయన సినీ రంగంలో మగటలేని మహారాజులాగా వెళ్ళాలి. ఎంతోమంది కుర్రాళ్ళు వస్తుంటారు. అంటే ఎవరితో బాగానే వాళ్ళది, ఎవరితో సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారు. చిరంజీవి గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఉన్నారు. ఎవరి పందా వాళ్ళది. అంటే బాలకృష్ణ ఆయన రూటే సెపరేట్. ఆయన విజిలిస్తే ట్రైన్ అయినా ఆగిపోద్ది, లేకపోతే ఇంకోటి ఏదైనా కానీ మొత్తం ప్రపంచం ఆగిపోద్ది. ఎందుకంటే అది రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ ఎలక్ట్రికల్ సోదరులకు సేఫ్టీ టూల్ కిట్స్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బొజ్జ రామకృష్ణ డిమాండ్ చేశారు. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బొజ్జ రామకృష్ణ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సోదరులకు సేఫ్టీ టూల్ కిట్స్ ఎలక్ట్రికల్ సోదరులకు 325 మందికి అందజేశారు. వారి సొంత నిధులతో ఖర్చు పెట్టారని తెలియజేశారు. అనంతరం వారికి అభినందనలు తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సోదరులందరూ కూడా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వారిని కూడా మీరు ఆదరించి ఏదైతే ఎలక్ట్రీషియన్లు ప్రమాదంలో ఉన్నారో వీళ్ళందరికీ కూడా మీరు ఈ సేఫ్టీ టూల్ కిట్స్ అందించాలని కోరారు. ఏదైతే గ్రామాల్లో శాసనసభ్యులు ఉన్నారో వారి చేత కూడా ఈ కార్యక్రమాన్ని చేసి ఎలక్ట్రీషియన్ యొక్క బాధలను గట్టెక్కించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే భవన నిర్మాణ కార్మికులు తమరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 100 రోజుల్లో భవన నిర్మాణ కార్మికులకు మేలు చేస్తామని ఒక భరోసా ఇచ్చి ఉన్నారు. దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ భవన నిర్మాణ కార్మికులకు మేము ఆదుకుంటామని ఒక భరోసా ఇచ్చి ఉన్నారని వివరించారు. ఆ హామీని కూడా అమలు చేయాలని అన్నారు. ఇటీవల పోస్టల్ డిపార్ట్మెంట్ వారు గత సంవత్సరం క్రిందట 2023 నుండి 550 రూపాయలు 10 లక్షల రూపాయలకి, 750 రూపాయలు 15 లక్షల రూపాయలకి మరి ఎలక్ట్రికల్ సోదరులందరికీ కూడా కట్టించుకొని ఉన్నారు. ఈరోజు మా ట్రెజరర్ సుదర్శన్ షణ్ముఖం రెన్యువల్కు వెళ్తే రెన్యువల్ చేయడం కుదరదు, క్లెయిమ్ అవ్వదని పేర్కొనడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వారు సమాధానం చెప్పి తీరాలని, దీని ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్ వారికి నోటీస్ ద్వారా మేము మా యూనియన్ తరపున వివరణ తీసుకొని తద్వారా వారు చెప్పే సమాధానాన్ని బట్టి 2 రోజుల్లో పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫీస్ వద్ద నల్ల జెండాలతో నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ శ్రీనివాస్, బుజ్జి, గౌరవ సలహాదారులు భోరా వెంకట గోపాలకృష్ణ, జాయింట్ సెక్రటరీ గోవాడ కొండబాబు, ట్రెజరర్ సుదర్శన్ షణ్ముఖం, స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఆముదాలపల్లి కామేశ్వరరావు, యూనియన్ ఆర్గనైజర్ సీమాల వీరభద్రరావు, కమిటీ మెంబర్స్ ఉత్తరాల సోమేశ్వరరావు, ఎడ్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆందోళన చెందవలసి వస్తున్నది. ఎప్పటికైనా ఆలోచన చేయండి. ఒక మ్యారేజ్ క్లెయిమ్ తీశారు, డెలివరీ క్లెయిమ్ తీశారు, యాక్సిడెంట్ క్లెయిమ్ తీశారు, మరి సహజ మరణం క్లెయిమ్ తీసేశారు. ఏమున్నాయని ఇంతవరకును. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వలవల బాబ్జీ గారిని తాడేపల్లిగును వారిని సంక్షేమ బోర్డు నిధి నిమిత్తం చైర్మన్గా ప్రకటించి ఉన్నారు. వారికి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ తరఫున, గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ తరఫున, రాజమహేంద్రవరం తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. అయ్యా, మీరు ప్రకటించిన 1 మంత్ అయింది. ఎప్పటికీ కూడా మీరు ప్రమాణ స్వీకారం చేసి మరి ఏదైతే సంక్షేమ బోర్డులో ఉన్నాయో సంక్షేమ బోర్డు నుంచి మరి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా మాకు ఖచ్చితంగా త్వరలో అందజేయాలని, ఇప్పటికే సమయం మించిపోయిందని తమరికి తెలియపరుస్తున్నాం. సంక్షేమ బోర్డు నిమిత్తం చెస్ సంబంధించి మరి అనేకమైన మీరు కలెక్షన్లు వసూలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా ఈ లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా సంక్షేమ బోర్డుకి మరి నిధులు వెళుతున్నాయి. ఈ నిధులన్నీ కూడా ఖచ్చితంగా భవన నిర్మాణ కార్మికులకు వర్తింపజేయాలని తెలియజేస్తున్నాం. రాజమండ్రి బైపాస్ రోడ్ నందమూరి బస్ షెల్టర్ వద్ద హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ సినీ నటులు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సినీ హీరోగా ప్రేక్షకులను అలరిస్తున్న నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ప్రజా ప్రతినిధిగాను ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కొనియాడారు. తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ నిధులతో పునర్నిర్మించిన బైపాస్ రోడ్లోని నందమూరి బస్ షెల్టర్ను హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ సినీ నటులు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఆయన టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, కాశీ నవీన్ కుమార్, బుడ్డిగ రాధ తదితర పార్టీ నాయకులు బాలకృష్ణ అభిమానులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ గూడ మాజీ చైర్మన్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ సూచన మేరకు ఈ బస్ షెల్టర్ను తీర్చిదిద్దామని చెప్పారు. స్థానిక 6వ వార్డుకు చెందిన టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు పర్యవేక్షణలో బాగు చేయించినట్లు ఆయన తెలిపారు. బాలకృష్ణ నటుడిగా ఎన్నో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారని, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని కొనియాడారు. మరోవైపు హిందూపురం శాసనసభ్యునిగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. అఖండ 2 టీజర్ ఇండస్ట్రీని షేక్ చేస్తోందని, బాలయ్య బాబు నటన నెక్స్ట్ లెవెల్లో ఉందని ఆయన చెప్పారు. అఖండ 1 పెద్ద హిట్ అయిందని, అఖండ 2 అంతకు మించి ఉంటుందని టీజర్ ద్వారా శాంపిల్ చూపించారని ఆయన అన్నారు. బాలకృష్ణ భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి సినిమాల్లో నటించి అలరించాలని, ప్రజలకు సేవా కార్యక్రమాల ద్వారా మరింత సేవ చేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో గతంలో బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ ఈ యొక్క బస్ షెల్టర్ని మెయింటైన్ చేసేవారు. ప్రజల యొక్క అవసరాలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దారు. క్రమేణా ఇబ్బందికర పరిస్థితులు ఉండడం, మరి మాజీ గుడా చైర్మన్
సీనియర్ నాయకులు గన్నికృష్ణ గారు ఫోన్ చేసి ఇది బాలయ్య బాబు ఫ్యాన్స్ దీన్ని మరమ్మతులు చేయమంటా ఉన్నారు, ప్రజలకి మళ్ళీ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దమని అడుగుతూ ఉన్నారు, చేయించాలమ్మా అని అడిగినప్పుడు భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇక్కడ ఉన్న కార్యక్రమం అంతా కూడా సరిచేసి స్థానికంగా ఎవరైతే ఉన్నారో పెద్దలు మధ్యరాంబాబు గారు అలాగే అందరూ కూడా పర్యవేక్షించి ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. మరి ఈ రోజున బాలయ్య బాబు గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఈ యొక్క బస్ షెల్టర్ని పునఃప్రారంభించుకోవడం జరిగింది. ఓ పక్కన బస్ షెల్టర్లో ఉండడం ఇక్కడ ఎలా ఆనందం అయితే మరో పక్కన అఖండ 2 ట్రేజర్ షేక్ చేస్తూ ఉంది ఇండస్ట్రీ. నా ట్రేజర్ కూడా చాలా ఎక్స్ట్రీమ్స్లో ఉన్నాయి. బాలయ్య బాబు గారి యొక్క నటన నెక్స్ట్ లెవెల్ కనబడతా ఉంది. అఖండే బ్లాక్ బస్టర్ అంటే మరి 2 చూస్తూ ఉంటే ఇంకా అర్థం కాని పరిస్థితి. చాలా బాగుంది. మా నటసింహం బాలయ్య బాబు గారి ఒక టీజర్ చూసిన తర్వాత ఇది శాంపిల్ మూవీ ఏ విధంగా ఉంటుంది అన్నది ఎవరు ఊహకలు వాళ్ళకి ఇమాజినేషన్స్కి వదిలేస్తూ ఉన్నాం. ఏదేమైనా ఒక ఆనందం. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు బసవతారకం ద్వారా కానివ్వండి, ఒక పక్కన ప్రజాప్రతినిధిగా ఆయన ఒక ప్రజలకి అందిస్తున్న సేవలు కానివ్వండి, మరో పక్కన సినీ రంగంలో ఆయన అలరిస్తున్న విధానం కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా ఆయన ఒక బెంచ్ మార్క్ తోటి ముందుకెళ్తా ఉన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని మంచి మూవీస్ చేసి అలాగే మరింత ప్రజాసేవ చేస్తూ ఎంతోమందికి వైద్యపరంగా కూడా సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరంగా కోరుకుంటా ఉన్నాం. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదలకు సంబంధించి జూన్ 30 నాటికి పనులను పూర్తి చేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం జరిగిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక ఇరిగేషన్ కాటన్ గెస్ట్ హౌస్లో ప్రభుత్వ ఇరిగేషన్ ప్రాజెక్టులు సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తితో కలిసి లెఫ్ట్ మెయిల్ కెనాల్ పనుల పురోగతిపై మంత్రి సమీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా జూన్ 30 నాటికి నీరు అందించాలనే ఉద్దేశ్యంతో అందుకు అనుగుణంగా షెడ్యూల్ నిర్ణయించడం జరిగిందని, 8 ప్యాకేజీలతో కూడిన పనులను వేగవంతం చేసే క్రమంలో ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. ఆయా ప్యాకేజీలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పనుల పురోగతిపై ప్యాకేజీ కింద వివిధ సూపరింటెండెంట్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అధికారుల ద్వారా చేపట్టిన పనుల పురోగతి, ప్రస్తుత యథార్థ స్థితిపై మంత్రి సమీక్షించడం జరిగింది. నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో వెనుకబడిన ఇంజనీరింగ్ అధికారుల నుంచి వివరణ కోరాలని ఆదేశించారు. ఇప్పటికే ఆ మేరకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలియజేయగా ఏ విధమైన వివరణ కోరడం జరిగింది, వాటిని అందజేయాలని అన్నారు. ఆయా ప్యాకేజీ క్రింద పనులు చేపట్టడంలో నిర్లక్ష్య వైఖరి ఉంటే రొటీన్ పద్ధతిలో వివరణ కోరడం సముచితం కాదని తెలిపారు. ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయడం కోసం 20 రోజుల సమయం ఉందని, ఈ 20 రోజులు అత్యంత కీలకమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు పూర్తి చేసి నీరు విడుదల చేయాలనే లక్ష్యంతో ఉందని, మీరు దృష్టి పెట్టి సంకల్పంతో ముందుకు అడుగులు వేస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయని మంత్రి తెలిపారు. నిధులు మంజూరు విషయంలో ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. వచ్చే వారంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పోలవరం లెఫ్ట్ మెయిల్ కెనాల్ పనుల పురోగతిపై ఏజెన్సీస్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్ట్ ఇరిగేషన్ ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, పోలవరం ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి ఒక వరం, ఒక జీవనాడి అనేటువంటి ఉద్దేశంతో ఆ పోలవరం ప్రాజెక్టుకి ఒక లక్ష్యం నిర్ణయించుకుని ఈవేళ పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ పట్టాలెక్కించి ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే దాని మీద అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేసేటువంటి వైఎస్ఆర్సీపీ కరపత్రిక, మరి వారి అవినీతి పత్రిక రోజు కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే మనం గత 2-3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం, ఎవరైతే రాష్ట్రానికి గూడు నీడ లేనిటువంటి రాష్ట్రానికి విలువైనటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులను, మహిళలను ఉద్దేశించి మరి వాళ్ళ అవినీతి పత్రిక, అవినీతి ఛానల్లో ఇది దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అని చెప్పి ఏ రకంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళల మనోభావాలను దెబ్బతీసి వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఏదైతే దెబ్బతీశారో దాని పర్యవేక్షణం, మహిళల ఆగ్రహవేశాలు ఏవైతే
ఈవేళ రాష్ట్రం మీద ఉన్నాయో దాని నుంచి దృష్టి మరల్చడం కోసం మరి నిన్నన మొన్నన పోలవరం ప్రాజెక్టు మీద అవాస్తవాలు, అబద్ధాలు, అసత్యాలు చొప్పించి డైవర్ట్ చేయాలనేటువంటి పరిస్థితిలో వాళ్ళ ఛానల్, వాళ్ళ పత్రిక ఉన్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసాం. ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ ఏదైతే నిర్మాణం జరుగుతూ ఉందో, మరి నేను అడుగుతూ ఉన్నా, అసలు ఈ పోలవరం ప్రాజెక్టు గురించి కానీ ఈ డయాఫ్రమ్ వాల్ గురించి కానీ అసలు మాట్లాడేటువంటి నైతిక అర్హత ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకత్వానికి కానీ వీళ్ళ అవినీతి కరపత్రిక కానీ ఉందా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2019కి 72% పూర్తయినటువంటి పోలవరాన్ని మరి తర్వాత వచ్చినటువంటి మీ ప్రభుత్వంలో దాన్ని పూర్తి చేయడం మాట అటుంచి 20% వెనక్కి నెట్టేసింది మీరా కాదా? ఏదైతే ఆ రోజు 18 నెలలు కష్టపడి శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాల్ని ధ్వంసం చేసింది మీరా కాదా? మరి ఈ రకంగా పోలవరం ప్రాజెక్టుని ముంచేసి విధ్వంసం చేసి డయాఫ్రమ్ వాల్ని ధ్వంసం చేసి ఆ రోజు సాక్షాత్తు మీ ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పాడు, పోలవరం ప్రాజెక్టు ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి ఇంకా పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేము అని చెప్పినటువంటి వ్యక్తి మీ ఇరిగేషన్ శాఖ మంత్రి కాదా? అవునా? ఏదైతే సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు 2020 జూన్ అని ఒకసారి, 2020 డిసెంబర్ అని రెండవసారి, 2021 జూన్ అని మూడవసారి, ముచ్చటగా 3 సార్లు అసెంబ్లీ సాక్షిగా తేదీలు చెప్పి, అంటే 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలకి డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే కనీసం డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియనిటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు 3 ప్రకటనలు చేసి ఆఖరికి ఏదైతే పోలవరం ప్రాజెక్టు సాధ్యం కాదని చెప్పినటువంటి వ్యక్తులు మీరా కాదా? అంటే అటువంటి మీ పార్టీ కానీ మీ పత్రికలకు కానీ ఆ రకంగా విధ్వంసం చేసి ధ్వంసం చేసినటువంటి పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ వేళ పట్టాలెక్కించి 2025 డిసెంబర్ కల్లా డయాఫ్రమ్ వాల్, 2027 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ఒక లక్ష్యంతో ఈవేళ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే మరి దాని మీద కూడా అబద్ధాలు, అసత్యాలు వల్లివేసి ప్రజల్ని, రైతుల్ని తప్పుదావ పట్టించాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది యావత్ తెలుగు జాతికి మీరు చేస్తున్నటువంటి ద్రోహం. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా యోగా సాధకులందరూ ఒక వేదికపైకి వచ్చి ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు యోగా సాధనకు సిద్ధం కావడం చాలా సంతోషమని యోగాంధ్ర జిల్లా నోడల్ అధికారి జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు అన్నారు. మంగళవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన 16వ రోజు యోగాంధ్ర కార్యక్రమంలో ఉపాధి హామీ జాబ్ కార్డుదారులతో యోగా సాధన కోసం వచ్చిన వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు మాట్లాడుతూ ప్రతినిత్యం తెల్లవారుజామున కాలకృత్యాలు అనంతరం యోగా సాధన చేయడం వలన శరీరం ఎంతో తేలిగ్గా ఉండి యోగా సాధన ఆసనాల వలన వివిధ భంగిమలలో శరీరాన్ని ఉంచడం వలన శరీరం ఒక స్ప్రింగ్ లాగా ఫ్లెక్సిబుల్గా పొంగుతుందని, దీనివల్ల కండరాలు బిగుతుగా లేకుండా ఆరోగ్యంగా ఉంటాయని ఆయన అన్నారు. నిప్పు సాధకులకు బీపీ, షుగర్ నియంత్రించబడుతుందని ఆయన అన్నారు. ఊబకాయం, పొట్ట ఎక్కువ ఉన్నవారు ఆసనాల వలన శరీరాకృతి మారి సన్నగా అయ్యేందుకు దోహదపడుతుందని ఆయన అన్నారు. నగర ప్రజలందరూ ప్రతినిత్యం యోగా సాధనలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నందున అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం 17వ రోజు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి మాట్లాడుతూ ఈరోజు ఉపాధి హామీ జాబ్ కార్డుదారులతో జరిగిన యోగా సాధన కార్యక్రమం 1270 మంది పాల్గొన్నట్లు తెలిపారు. ఈ యోగా సాధన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, విద్యుత్ సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ టి తిలక్ కుమార్, ఆయుష్ వైద్యులు డాక్టర్ కె.సి.హెచ్. రమేష్, ఆయుష్ నోడల్ అధికారి పి. కేసియం, ఉపాధి హామీ జాబ్ కార్డుదారులు, వైద్యాధికారులు, బ్రహ్మకుమారి సిస్టర్స్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రతిరోజు మనము తెల్లవారుజామునే మరి 6 గంటలకి
ఇక్కడికి విచ్చేసి వస్తున్నటువంటి యోగ సాధకులందరికీ కూడా ఇంకోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే యోగం అనేది మనందరికీ తెలుసు, ఆరోగ్యానికి కాక మన మానసికమైనటువంటి సంబంధమైనటువంటి రుగ్మతలన్నింటినీ కూడా మరి సరి చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. తాడేపల్లిగూడెం యార్లపల్లిలో ది పిఎంపి అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కార్యాలయంను తాడేపల్లిగూడెం జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ ప్రారంభించారు. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది పిఎంపి అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కార్యాలయంను తాడేపల్లిగూడెం యాగర్లపల్లిలో ఆదివారం తాడేపల్లిగూడెం జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ గత 63 సంవత్సరాలుగా పల్లెల్లో నిరుపేదలకు ప్రాథమికంగా వైద్య సేవలు అందించే పిఎంపీల సేవలు అభినందనీయమని అన్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలో అసోసియేషన్కి సొంతంగా కార్యాలయ భవనం ఏర్పాటు చేసుకున్న పిఎంపీలను అభినందించారు. అనంతరం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో క్యాన్సర్ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినందుకు అన్ని జిల్లాల నాయకులను అభినందించారు. ఈ సంవత్సరం అంతా మండలాల స్థాయిలో కూడా క్యాన్సర్పై అవగాహన సదస్సులు కొనసాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి ఎస్ వేణుగోపాల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుమల రాంబాబు, రాష్ట్ర సహాయ కార్యదర్శి కె జనార్దన్, రాష్ట్ర ముఖ్య సలహాదారు ఎన్ జయసూర్య, గౌరవ సలహాదారు కోన చిన్నారావు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ఏఆర్కే పరమేశ్వర్లు, రాష్ట్ర మీడియా కన్వీనర్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భల్లా శ్రీనివాసరావు, పి దేవానందం, ఏలూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆనంద సుబ్బారావు, ఎం జయరాం, చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఎం దామోదర్ రెడ్డి, నెల్లూరు జిల్లా కార్యదర్శి జి శేషయ్య, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు వి సిమ్మన్న, కోనసీమ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోన సత్యనారాయణ, సూరంపూడి వీరభద్రరావు, పార్వతీపురం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాగిరెడ్డి సింహాచలం, ఎన్ గోపాల్ నాయుడు, కాకినాడ కార్యదర్శి ఎండి తానిషా, తూర్పుగోదావరి జిల్లా కోశాధికారి పి చిన్ని, కోనసీమ జిల్లా కోశాధికారి మట్టా వీరబాబు, జేవివి సూర్యనారాయణ, రెహమాన్ ఖాన్, వివి రమణ, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఇవాళ ఈ రోజున పిఎంపి అసోసియేషన్ వారు ఇక్కడ మన తాడేపల్లిగూడెంలో మన మొత్తం ఆంధ్రప్రదేశ్ అలాగే మన ఇతర రాష్ట్రాలకు కూడా ఇదే హెడ్ ఆఫీస్గా ఇక్కడ ఓపెన్ చేయటం, వారందరికీ అలాగే మనకి ఆ ఆఫీస్కి కూడా సంబంధించి మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు సహకరించడం, ఇక్కడికి మనకి వేరే అందుబాటులో ఉండటం కూడా నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నాను. వాస్తవానికి హాస్పిటల్ లేని చోట, హాస్పిటల్ అందుబాటులో లేని చోట, ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్న చాలామంది ఇంకా మన సమాజంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరి నిజంగా కూడా అంటే ఈవెన్ హాస్పిటల్కి వెళ్ళాలని టైం పడుతుంది, కానీ అదే మన ఇంటికి వచ్చి సర్వీస్ చేయాలి, వెంటనే ప్రాణాన్ని కాపాడాలంటే ఈ సంస్థ లేకపోతే ఖచ్చితంగా మనం చాలామందిని మనం కోల్పోయే వాళ్ళని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెంటనే అక్కడ ఉన్న పరిస్థితిని గ్రహించి అక్కడ హాస్పిటల్కి చేరువుగా పంపించడం, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని సజెషన్స్ ఇవ్వడం. అట్లాగే మొన్న కరోనా టైంలో కూడా వారు ఎంతటి సహకారాన్ని అందించారో మనందరికీ తెలుసు. దాంతోపాటుగా ఇవాళ ఆల్ ఓవర్ అంటే నేషనల్ వైడ్గా కూడా మనకి ఇక్కడే అంటే లాస్ట్ టైం ఢిల్లీలో ఉండేది, బట్ అక్కడ చిన్న అడ్జస్ట్మెంట్స్ కారణంగా అక్కడ తీసి మళ్ళీ ఇక్కడ మనకి పెట్టడం, దానికి మన ఎమ్మెల్యే గారిని పిలవటం, ఆయన ఊర్లో అందుబాటులో లేకపోవటం వల్ల నేను వచ్చి అది ఓపెన్ చేయటం, ఆ అవకాశం కల్పించినందుకు కూడా వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఖచ్చితంగా మనం అంటే సొసైటీకి కావాల్సిన హెల్ప్ని మీ సైడ్ నుంచి మీరు ఇస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, అలాగే కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇది గత 65 సంవత్సరాలుగా పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనే పేరుతో భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి ఏకైక ఆర్గనైజేషన్. రూల్స్ అవి కాస్మెటిక్స్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్ అవి మారిన కారణంగా అసోసియేషన్ పేరును కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్గా మార్చడం జరిగింది.
ఆంధ్ర రాష్ట్ర శాఖ గత 32 సంవత్సరాలుగా తాడేపల్లిగూడెంలోనే స్టేట్ ఆఫీసు మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రోజున నేషనల్గా కూడా మన ఆంధ్రాకు మంచి గౌరవం ఇచ్చి నేషనల్ సెక్రటరీగా కూడా నన్ను మరి పిఎంపీ అసోసియేషన్లో ఎన్నుకోవడం అనేది జరిగింది. ఈ రోజున మన ప్రియతమ గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి సహకారంతో పిఎంపీ అసోసియేషన్ పేరుతో అనేకమైనటువంటి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు వారు చైర్మన్గా ఉండగా మనం నిర్వహించుకోవడం అనేది జరిగింది. ఈ రోజున వారు మనకు ప్రభుత్వ విప్పుగా అలాగే మనకు శాసనసభ్యులుగా ఉండడం మనందరికీ ఆనందదాయకమైనటువంటి విషయం. వీరి సాయంలో స్టేట్ ఆఫీసు తాడేపల్లిగూడెం యాగర్లపల్లిలో నిర్వహించుకొనడం, అది వారి యొక్క తనయులు శ్రీనివాస్ గారి తనయులు రాజేష్ గారి చేతుల మీదుగా ఇక్కడ మనం దీన్ని ప్రారంభించుకోవడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయంగా తెలియచేస్తూ అనేక ప్రజా సంక్షేమ ఆరోగ్య కార్యక్రమాల్లో మా అసోసియేషన్ పాలు పంచుకుంటుందని కంపల్సరీ ప్రతి ఒక్కరు చెస్ట్ పెయిన్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత మాత్రమే వెళ్ళాలి. ఇప్పుడు ఒక పేషెంట్కి హార్ట్లో డిస్కంఫర్ట్ వచ్చింది అంటే చెస్ట్లో మన దగ్గరికి వస్తే హాస్పిటల్కి హార్ట్ ప్రాబ్లం ఉంది అంటే కార్డియాలజీ విభాగంలో చూసుకుంటారు. ఒకవేళ లేదు అనుకుంటే మనకి గ్యాస్ట్రాంట్రాలజీ విభాగంలో రఘు గారు ఉన్నారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ గ్యాస్ట్రిక్ కూడా ఒకే హాస్పిటల్లో అంత అయిపోతుంది. చాలామంది ఎడం చేయి లాగుతూ వస్తుంటారు. సో వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా చూసి ఒకవేళ లేదు అంటే అతనికి మెడ దగ్గర నుంచి ఇలా చేతి నరాలు లాగేయడం సర్వైకో బ్రేకియల్ న్యూరాలజీ అంటారు. రాజు సార్ ఉన్నారు కాబట్టి ఆ మెడ దగ్గర ఏమన్నా ప్రాబ్లం ఉందా, నరాల సమస్య ఏమన్నా ఉందా కూడా ఒక చోటే అవాల్యుయేట్ అయిపోతుంది. దీనివల్ల పేషెంట్ 4-5 సార్లు తిరగడం కానీ 4-5 హాస్పిటల్ మారడం వల్ల కానీ ఇలా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మన దగ్గర 24 hours ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటే పేషెంట్కి హార్ట్ స్ట్రోక్ వచ్చిన వెంటనే బ్లాక్ని క్లియర్ చేసి స్టంట్ వేయడం అనేది అర్ధరాత్రి అయినా ఎప్పుడైనా సరే పేషెంట్కి 24 hours రౌండ్ ద క్లాక్ చేస్తున్నాము. అన్ని రకాల మామూలుగా వాళ్ళకి 200-250 సార్లు కొట్టుకుంటుంటారు. ఆ దడకి లేజర్ ట్రీట్మెంట్ అంటారు. ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీస్ చేసి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, ఆ దడకి లేజర్ ట్రీట్మెంట్ ఇలాంటివి చేసి ఆ దడ మళ్ళీ రాకుండా కూడా చేస్తున్నాం. సో ఇలాగ హార్ట్కి సంబంధించి ఏ రకాల ఆపరేషన్లు చేయగలమో అవన్నీ కూడా మన హాస్పిటల్లో రౌండ్ ద క్లాక్ అన్ని ఇన్సూరెన్స్లు కవర్ చేసుకుంటూ ఆరోగ్యశ్రీలో కూడా చేసుకుంటూ వెళ్తున్నాము. సో మీరందరూ కూడా కంపల్సరీ ఈ సర్వీసెస్ అన్నీ కూడా సద్వినియోగపరచుకోవాలని, పేషెంట్స్కి బెనిఫిట్ చేకూర్చాలి. ఇప్పుడు యూజువల్గా వచ్చేసరికి ప్రొద్దున్నే ఖాళీ కడుపులో చేస్తే 100 దాటి ఉంటే అది షుగర్ వచ్చినట్లు లెక్కేసుకోవాలి. అలానే బీపీ 130/80 దాటి ఉంటే అది కూడా మెటబాలిక్ సిండ్రోమ్లో పార్ట్. కొలెస్ట్రాల్కి వచ్చేసరికి ఇది ట్రైగ్లిసరైడ్స్ ఒక 120 దాటి ఉంటే అది రిస్క్ ఫ్యాక్టర్లోకి వెళ్తుంది. హెచ్డిఎల్ అన్నది గుడ్ కొలెస్ట్రాల్ అనమాట. కొలెస్ట్రాల్లో 2 రకాలు ఉంటాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్. ఇప్పుడు అల్టిమేట్గా ఉంటుంది కొవ్వుని ఇది తీసుకెళ్ళి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పెరిగిపోతుంది. రక్తనాళాల్లో పెరిగిపోవడం వలన మనకి ఏ బాడీకైనా రక్త సప్లై కావాలి. గుండెకి కావచ్చు, బుర్రకు కావచ్చు, కాళ్ళకి కావచ్చు. రక్త సప్లై స్మూత్గా జరగాలంటే రక్తనాళాలు అది నార్మల్గా ఉన్నట్టు ఉండాలి. ఎప్పుడైతే శరీరంలో కొవ్వు పెరిగిందో అది రక్తనాళాల్లో పెరిగిపోతుంది అనమాట. ఆ పెరిగిపోయేసరికి ఆ తర్వాత కొంతకాలం అయ్యేసరికి ప్లేక్ అంటారు. అది ఒకసారి రప్చర్ అవుతుంది. రప్చర్ అయ్యేసరికి చిన్న చిన్న ప్లేక్స్ కింద రక్తనాళం బ్లాక్ చేస్తుంది. అలానే రప్చర్ అయినప్పుడు దాని మీద మన ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అన్ని కూడా క్లాట్ ఫామ్ అవుతాయి. ఇది బేసిక్గా గుండెకి కానీ బుర్రకు కానీ జరిగింది. సో ఇది కొవ్వు పెరిగిపోవడంగా ఉండాలంటే మెయిన్గా కావాల్సింది మనకి బాడీలో డిఫెన్స్ మెకానిజం ఇన్సులిన్ అనమాట. మెటబాలిక్ సిండ్రోమ్లో ముఖ్యంగా ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే ఇన్సులిన్ శరీరంలో ఏం చేస్తుంది, షుగర్ పెంచకుండా చూస్తుంది. ఈ కొవ్వది శరీరంలో నడుము దగ్గర పెరగకుండా చూస్తుంది. డయాబెటీస్ కంట్రోల్ అయ్యి చూసుకోవాలన్నమాట. అది ఇన్సులిన్ రెసిస్టెన్స్నే మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జబ్బు రాకుండా చూదో ఆయింట్మెంట్ రాస్తాను, దూకాలో దూకకూడదు, నూనె ఇచ్చుకోవద్దు. ఇవి ఇంత గట్టిగా చెప్తేనే కొన్నిటికి అయితే విత్ ఇన్ 3 hours వచ్చిన వాళ్ళకేమో కొన్ని ఇంజెక్షన్స్ అయిపోవడం వల్ల ఉపయోగపడుతుంది. కాకపోతే దాంతో కూడా రిస్క్లు ఉంటాయి. అన్నీ చూసుకుని కండిషన్ బట్టి చేసుకోవాల్సి వస్తుంది. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులపై సమీక్ష. జూన్ 30 నాటికి పనులు పూర్తి చేయాలి. రానున్న 20 రోజులు అత్యంత కీలకం.
మంత్రి నిమ్మల రామానాయుడు. నగర అభివృద్ధి మా ధ్యేయం, ప్రజా సంక్షేమమే లక్ష్యం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 45వ డివిజన్లో 50 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. సాక్షిపై కదం తొక్కిన కూటమి మహిళలు. ఆజాద్ చౌక్ నుంచి దేవీ చౌక్ వరకు వందలాది మహిళలు భారీ ర్యాలీ. దేవీ చౌక్లో సాక్షి దినపత్రిక ప్రతుల దహనం. మహిళలకు సాక్షి యాజమాన్యం క్షమాపణ చెప్పాలని మహిళల డిమాండ్. మహిళలకు రక్షణ కల్పించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వైసీపీ మహిళలు డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.